సిద్ధుస్తుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసి సభ ద్వారా మళ్ళీ తద్వారా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మన రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు ఈ తెలంగాణలో జరిగినటువంటి కులగణనను రోల్ మోడల్గా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా చేయాలని చెప్పని లోక్సభలో వారు ఎలుగెత్తినటువంటి సందర్భం తెలంగాణను అభినందించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడ రాజీవ్ గాంధీ గారు ఐడియల్ సెంటర్లో కూడా వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ అభినందిస్తూ ఈరోజు ఈ భారతదేశానికి మీ తెలంగాణ కులగణన చేసి బీసీ కులగణన చేసి రోల్ మోడల్గా నిలిచిండ్రు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 2025లో జరిపేటువంటి జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని చెప్పని కోరడంతో పాటు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ముందుకు రాకపోతే మన ప్రభుత్వం వచ్చినాక దేశవ్యాప్తంగా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా తీసుకున్నట్టు దాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పని కూడా చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు సంక్షేమ విషయంకి వస్తే ఈ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మిత్రులు ఒప్పుకోకున్నా భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజా సంక్షేమము ప్రతినిత్యం ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్కటి కూడా రాలేదు అధ్యక్ష. మీరు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ గారి హయాంలో రోటీ కప్డా ఔర్ మకాన్ అనే నినాదంతో ముందుకు వచ్చింది అధ్యక్ష. ఆనాడు ఇందిరాగాంధీ గారు రోటీ కప్డా ఔర్ మకాన్ అనే నినాదంతో ముందుకు వచ్చింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు బిజ్లీ సడక్ పానీ అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రధానంగా విద్య, వైద్యము, ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో నినాదంతో ముందుకు వచ్చిన క్రమంలో ఆయన వారి సైనికులుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పారు. మా నాయకుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోవడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఏదైతే కుల గణన చేసిన దానిలో ఇంచుమించు 56% ఉందని తేలిన తర్వాత 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన దానికి మనం ఉండాలని చెప్పని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం, విద్యా ఉద్యోగుల్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం ఓ సాహసోపేతమైన బిల్లుని ఈరోజు చారిత్రక ఇక్కడ ప్రవేశపెట్టేటువంటి సందర్భంలో ఈరోజు ఈ అంశంలో నాకు మాట్లాడేటువంటి అవకాశం రావడం కూడా నేను అదృష్టంగానే భావిస్తున్న అధ్యక్ష. తరతరాలు అసలు బలీన వర్గాలకు సంబంధించిన లెక్క ఏదైతే ఈ సభలో తేలడం, ఆ సభలో ఒక బీసీ ఎమ్మెల్యేగా బీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నప్రావు గారు ఇంకా చాలా మంది ఉదయం కూడా మీ మిత్రులందరం కూడా మేము చర్చించుకున్నాం అధ్యక్ష. ఇది బీసీ ఎమ్మెల్యేలుగా ఒక అదృష్టంగా భావించాలి. ఈ సభలో మనందరం కూడా ఈ బీసీలకు సంబంధించినటువంటి ఈ కులగణన సర్వే శాస్త్రీయంగా పారదర్శకంగా ఏదైతే ఎలాంటి అనుమానాలకు అపోలకు తావులు పడకుండా జరిపినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సంక్షేమ సబ్ కమిటీ చైర్మన్ వారికి కూడా మా పక్షాన్ని సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. దీంతో పాటు ప్రధానంగా నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో అందరికీ మాట్లాడే అవకాశం గౌరవ స్పీకర్ గారు ఇస్తారని చెప్పని బీసీ సంబంధించిన ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. బహుశా అందరూ కూడా ఈ అంశంలో చెప్పడానికి కోసం ప్రయత్నించే క్రమంలో నేను ఎక్కువగా లోపలికి పోకుండా ఈరోజు ఈ 42% రిజర్వేషన్ ఏదైతే అమలు కోసం మనం ఇక్కడ గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రవేశపెట్టి దాన్ని మేము మద్దతు తెలియజేస్తూ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్లోని 9లో చేర్చే విధంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చే విధంగా, ఎందుకంటే ఇప్పటికే 50% పైగా ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఏదైతే అక్కడ 76వ రాజ్యాంగ సభను తీసుకొని వచ్చి షెడ్యూల్ 9లో చేర్చిన విధంగానే ఈరోజు ఇక్కడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ అంశాన్ని ఏదైతే 9 షెడ్యూల్లో చేర్చి ఎలాంటి న్యాయపరంగా సమస్య లేకుండా అక్కడ తమిళనాడులో చేసే విధంగా ఇక్కడ కూడా చేయాలని చెప్పిన ఈ సందర్భంగా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేటువంటి కార్యక్రమం చేస్తూ మన మైనార్టీలో కూడా 4% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా 1993 సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 34% ఈరోజు బీసీలకు అవకాశం కల్పించినటువంటిది కూడా
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ అధ్యక్ష, ఈరోజు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఈ సమావేశాలు పెట్టడం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇది చిత్తశుద్ధి నిదర్శనానికి సందర్భంగా నేను చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు తెగలు ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నమాట ఈ సందర్భంగా నేను చెప్పేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ 2014 జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వే గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఆ ప్రభుత్వంలో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలంగా జరిపినటువంటి సర్వే బట్టి ఒకవేళ చూస్తే అది ప్రామాణికమే కాదని అనేక సందర్భాలు అన్నాం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించే అసెంబ్లీలో కూడా పెట్టలే, అయినా ఒకవేళ అది ప్రామాణికం అనుకున్నా ఆనాడు బీసీ జనాభా అందులో ఉన్నటువంటి దాన్ని చూస్తే 51.09. ఇప్పుడు ఈ ప్రభుత్వం శాస్త్రీయంగా జరిపిన దానిలో 56.33% తేలింది అధ్యక్ష. ఈ రోజు తెలంగాణలో ఇది శాస్త్రీయంగా చేసినటువంటి సందర్భాన్ని దీన్ని కూడా వాళ్ళు తప్పుపెట్టే విధంగా చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా 51 జనాభా లెక్కలు జరిపినప్పుడు 52% ఉన్నట్టు ఆ రోజు చూసినాం. ఈ రోజు మన దగ్గర తెలంగాణలో 56.33%. ఇదివరకు లెక్క ఎక్కడ పక్కా లేదు అధ్యక్ష బీసీలకు సంబంధించింది. అలాంటిది ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ఈ బీసీలకు సంబంధించినటువంటి లెక్కను తీసుకొని రావడం జరిగింది. దీనికి ప్రభుత్వానికి అభినందనలు బీసీలందరూ కూడా తెలియజేస్తున్న మాట ఈ సందర్భంగా చెప్తూ ఒక 4 అంశాలు చెప్పి అధ్యక్ష, భారత 2014 జూన్ 2వ తేదీన రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుటకు సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఈ కొత్త రాష్ట్రం ఏర్పాటు సమావేశంలో ఈ జనాభా యొక్క సమగ్ర అభివృద్ధి గురించి కూడా చర్చ ఆ రోజు వచ్చింది అధ్యక్ష. దానికి అనుగుణంగా నేను ఒక 4 పదాలు చెప్పి భారత రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్ యొక్క క్లాజ్ 4 ఏదైతే వెనుకబడిన తరగతుల పౌరులు లేక షెడ్యూల్ కులాలకు సంబంధించి విద్యా విషయంగా అభివృద్ధి చేయుటకు ప్రత్యేక నిబంధన చేయడానికి ప్రభుత్వానికి వెసులుబాటు వీలు కల్పిస్తుంది అధ్యక్ష. అందుకే బిల్లు పెట్టడానికి మనం ముందుకు వచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్ యొక్క క్లాజ్ 5 ప్రభుత్వంలో సామాజికంగా మరియు విద్యా విషయంగా వెనుకబడిన తరగతులకు చెందిన పౌరులకు ఇతర షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారికి కూడా విద్యా విషయాలు ప్రభుత్వం ద్వారా సాయం పొందినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు సహా విద్యా సంస్థల్లో వారికి ఏదైనా ప్రత్యేక నిబంధన చేయటం కూడా వీళ్ళు కల్పిస్తుంది అధ్యక్ష ఈ భారత రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్ క్లాజ్ 5 ద్వారా. అదేవిధంగా రాజ్యాంగంలో 10వ ఆర్టికల్ యొక్క క్లాజ్ వెనుకబడిన తరగతుల పౌరులకు ఈరోజు పోస్టులలో రిజర్వేషన్ అమలు చేయడం కోసం కూడా ఈరోజు అవకాశం కల్పిస్తుంది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతున్నమాట. భారత రాజ్యాంగంలోని 38వ ఆర్టికల్ యొక్క క్లాజ్ 1లో జాతీయ జీవనంలోని అన్ని సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయంతో సామాజిక భద్రతను వీలైనంత ప్రభావితంగా నిర్వహించడం ద్వారా కూడా రక్షించడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పించింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ బిల్లును ఈ విధంగా ప్రవేశపెడుతున్న మాట సందర్భంగా చెబుతూ భారత రాజ్యాంగంలోని 38వ ఆర్టికల్ యొక్క క్లాజ్ 2 ప్రభుత్వం ప్రత్యేకించి ఆదాయంలోని అసమానతను తగ్గించడానికి ఏదైతే ముందుకు పోయే క్రమంలో వ్యక్తుల మధ్యన కాకుండా ప్రజా సమూహాల మధ్య కూడా హోదా ఇతర అసమానత తొలగించడానికి కోసం కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ఒకటి నా ద్వారా ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులకు ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అనేక కాంట్రాక్టు టెండర్లలో ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించినట్టుగానే బీసీ టెండర్ల ద్వారా పొందేటువంటి కాంట్రాక్టులు కూడా 42% ఈరోజు వారికి రిజర్వేషన్ ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు కూడా 47% బీసీలకు సంబంధించిన వారికి ఇవ్వాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఈరోజు ఈ బీసీలకు సంబంధించి ఈరోజు గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఒక తీర్పు ఇచ్చి ఒకవేళ 10వ ఆర్టికల్ క్లాజ్ యొక్క రాజ్యాంగంలోని ఏదైనా పోస్టుల రిజర్వేషన్ 50% మించవచ్చని ఏదైతే తీర్పు కూడా ఉన్నటువంటిది కూడా అది ఇంద్ర సహాని వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో కూడా చెప్పినటువంటిది కూడా ఈరోజు మనం అనుగుణంగా తీసుకొని 50% కూడా మించి తీసుకోవడానికి అవకాశం ఉందన్న మాట సందర్భంగా చెబుతూ ఎక్కడైతే ఈ కేసులో ఇంకొక అంశం కూడా అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ భారత ప్రభుత్వం 2008 6 SCC1 కేసులో కూడా ఈ విషయంలో రాష్ట్రం రిజర్వేషన్ 50% మించాలంటే పరిణాత్మకమైన డేటా ఆధారం ఉంటే దానిపై నిర్ణయం తీసుకోవచ్చని కూడా చెప్పింది అధ్యక్ష. దీని ప్రకారం ఏదైతే మనం ఈరోజు కులగణన చేసినామో ఆ కులగణన నుండి వచ్చినటువంటి 56% మనం తీసుకొని ముందుకు పోయినట్టయితే
తప్పనిసరిగా 42% రిజర్వేషన్ మనం రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ సాహసోపేతమైనటువంటి ఏదైతే బిల్లును గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ప్రవేశపెట్టారో దీనికి మద్దతు తెలియజేస్తూ ఆమోదం తెలియజేస్తూ రేపు ఈ బిల్లు మన శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో ఆమోదం పొందిన తదుపరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అనేక బీసీ సంఘాలు కూడా ఎదురు చూస్తున్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డిలో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ కు కట్టుబడి ఉంటుందా లేదనేటువంటి వారి అనుమానాలు కూడా పడ్డాపంచలు ఏ విధంగా ఈరోజు ఈ బిల్లును ఆమోదం చేసుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ మిత్రులు కూడా మేము కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రోజు వాటికి షెడ్యూల్ 9లో చేర్చి రాజ్యాంగ సవరణను ఏదైతే ఇంతకుముందు నువ్వు చెప్పినో ఆ విధంగా భారత రాజ్యాంగం షెడ్యూల్ 9లో చేర్చి ఈరోజు రాజ్యాంగ సవరణ ద్వారా బలహీన వర్గాలకు సంబంధించిన 42% తెలంగాణలో ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ముందుకు రావాలని దానికి మా అందరూ కూడా కలిసికట్టుగా ప్రతినిధి బృందాలుగా వెళ్లి కలిసేటువంటి కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలను కలవాలి ప్రధానమంత్రి కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కూడా పొన్నపురం ఆధ్వర్యంలో కూడా అందరు కలిసేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోదామని ఈ రోజు ఈ బిల్లు ఏదైతే తెలంగాణ శాసనసభలో వచ్చిందో ఈ ఆమోదం పొందడం ద్వారా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మనం మోడల్ గా ఉండబోతున్నాం అన్నమాట. ఈరోజు ఇది తెలియజేస్తూ ఈ రోజు ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వెనుకబడిన తరగతుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది కేంద్ర ప్రభుత్వం సాధించుకునేంత వరకు మనం దీని వెంట పడాలని చెప్పిన మాట చెప్తూ ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ గిట్ట మీరు తీసుకొని రాకపోతే రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమే సాధించుకుంటామన్న మాట కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ సహకారాన్ని అందించి మీ ఆయంలోనే ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అందించినటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని సాహసోపేత